వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీ అంటేనే మూన్నాళ్ల ముచ్చటే అని అందరికీ తెలిసిందే. ఎటువంటి పరిచయాలు లేకుండా సింగిల్ గా ఎంట్రీ ఇచ్చి టాప్ ప్లేస్ కి పోయిన వారు ఉన్నారు. అలాగే పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి కూడా అదృష్టం లేక ఇండస్ట్రీకి దూరం అయిపోయిన వారు ఉన్నారు. అలాగే కొంతమంది హీరోలు హీరోయిన్స్ మాత్రం ఎంతో గొప్ప పేరును తెచ్చుకొని ఇక వారికి ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు అనుకున్న సమయంలో అడ్రస్ లేకుండా పోతున్నారు. అప్పుడో ఇప్పుడు చూసే ప్రేక్షకులు మాత్రం వారిని మర్చిపోవటం లేదు. అలా స్టార్టం రావాల్సినా కూడా అడ్రస్ గల్లంతైన వారెవరో ఇప్పుడు మనం చూద్దాం. వేణు తొట్టెంపొడి ఒకప్పుడు హీరోగా వెలిగిన నటుడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. వేణు హీరోగా నటించిన ఆఖరి చిత్రం రామచారి. ఆ తర్వాత హీరో వేషాలకి దూరమై ఎన్టీఆర్ దమ్ము సినిమాలో గెస్ట్ రోల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే కొద్దిగా పూర్తిగా సినిమాలకి దూరమయ్యాడు. మొదటగా భారతీరాజా దర్శకత్వంలో ఓ సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కొన్ని అవాంతరాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. కేవి జయభాస్కర్ దర్శకత్వంలో 1999లో వచ్చిన స్వయంవరం అనే సినిమా వేణు తొలి సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ సినిమాలో నటనకు వేణుకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఎస్పీ ఎంటర్టైన్మెంట్ సారథ్యంలోనే 2000లో వచ్చిన చిరునవ్వుతో సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత హనుమాన్ జంక్షన్, కళ్యాణ్ రాముడు, చెప్పవే చిరుగాలి, పెళ్ళాం ఊరెళ్తే లాంటి సినిమాల్లో నటించి కామెడీ హీరోగా సెటిల్ అయ్యాడు అని అనుకున్నారు. టాలీవుడ్ కి మరో రాజేంద్ర ప్రసాద్ దొరికినట్లే అని అనుకునే లోపే ఇంతలో ఏమైందో ఏమో సినిమాలకి పూర్తిగా దూరం అయిపోయాడు. హీరోగా కాకపోయినా సపోర్టింగ్ రోల్స్ లోనైనా కనిపిస్తాడా అంటే అది లేదు. దీనితో ఒక వెలిగి అస్సలు అడ్రస్ లేకుండా పోయిన సీనియర్ హీరోలలో ఒకడిగా మిగిలాడు వేణు. ఇక వడ్డే రమేష్ అనే బ్లాక్ బస్టర్ చిత్రాల నిర్మాత కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్. హీరోగా పెళ్లి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఎన్నో చేశాడు. శ్రీమతి కళ్యాణం వడ్డే నవీన్ ఆఖరి చిత్రం. తర్వాత అటాక్ తో ఒక సపోర్టింగ్ రోల్లో కనిపించాడు. అంతే, ఆ తర్వాత అడ్రస్ లేడు. వీరే కాక చాలా మంది ఇలానే ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ స్టేటస్ అందుకునేలా కనిపించి ఒక్కసారిగా కనిపించకుండా పోయిన వారు చాలా మంది ఉన్నారు. హీరోల విషయంలోనే కాదు, హీరోయిన్స్ విషయంలోనూ ఇలానే ఉంది. ఎంతో మంది ఫుల్ ఫామ్ లో ఉండగానే ఏవో కారణాలతో ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయారు. ఏదేమైనప్పటికీ ఆ హీరోయిన్స్ మీద మన అభిమానాన్ని మనం చాటుకుంటూనే ఉంటాం. ఎక్కడో ఏ ఫంక్షన్ లోనో, పార్టీస్ లోనో లేదా ఫిలిం ఫేర్స్ లోనో కనిపించినప్పుడు ఒక్కసారిగా అయ్యో ఆ హీరోయిన్ కదా అని అనుకుంటూ ఉంటాం కదా. ఎనీవేస్, కొంతమందికి ఎంత లక్ ఉన్నప్పటికీ టైం వచ్చేసరికి అది అందుకోవడం వాళ్ళకి కష్టమవుతుంది. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అవర్ ఛానల్.